ఇప్పుడు మీరు విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు మీ ఫోన్ ట్యాప్ అయినట్టు మీరు ఏమైనా అనుకున్నారా? అనిపిస్తుందా ఇప్పుడు ఈ వివరాలు బయటకు వస్తున్న నేపథ్యంలో? ఇప్పుడు ఆ రోజు అందరంటే వాస్తవానికి ట్యాప్ అయినా అనుకున్నాం, కానీ విద్యార్థి నాయకులే మావెందుకు ట్యాప్ చేస్తారని అనుకున్నాం. కానీ మొన్న వెళ్ళి చూస్తే వాస్తవాల్ని గమనిస్తే ఏదైతే ఆ రోజు మేము చేసే మూమెంట్స్ని కూడా అడ్డుకోనీకి నీచానికి దిగజారి వ్యక్తిలో ఒక ప్రైవేట్ సంభాషణ కూడా విని అన్ని రకాలుగా రాజకీయ దాహంతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పి చాలా స్పష్టంగా మాకు అర్థమైంది. వాళ్ళు చేసిరు కాబట్టే దీనిపైన చెయ్యలేదు, మేము ఇసొంటివి పాల్పడలేదని చెప్పి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా బలంగా చెప్పలేకపోతున్నారు. ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకున్నది, తల్లి కొడుకులు మాట్లాడుకునేది ప్రైవేటు వ్యక్తుల సంభాషణ కేవలం రాజకీయాలు కాదు, వ్యాపార, అదేవిధంగా ఏదైతే జ్యుడిషియల్గా ఉన్న వాళ్ళే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి బిజినెస్ వ్యాపారులై కూడా కింది స్థాయిలో కొన్ని చోట ఎక్కడైతే ఎలక్షన్స్ అయినా కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థాయి వ్యక్తుల ఫోన్స్ కూడా ట్యాప్ చేసి వాళ్ళ ప్రైవేట్ సంభాషణ విన్నారు అంటే వీళ్ళు ఎంత నీచానికి దిగజారారు.